హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ లెసన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ద్వారా ఏపీ బ్రిడ్జ్ కోర్స్ తెలుగు లెవెల్ 2 సాధనాపత్రం 19లోని కొన్ని కృత్యాలను చూద్దాం. ఈ వీడియోలో నేను రూపొందించబడిన కృత్యాలన్నీ కూడా పిల్లలకి చాలా సులభమైన రీతిలో అర్థమయ్యే విధంగా ఉంటాయి. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. మొదటి కృత్యాన్ని చూద్దాం. సరైన పదాలు ఖాళీలలో నింపండి. ఈ కృత్యాన్ని పిల్లలు చాలా సులభంగా చేయడానికి నేను మరొక స్లైడ్ని రూపొందించడం జరిగింది. తొక్కుతూ వెళ్ళేది. ఈ బొమ్మలో చూడండి, తొక్కుతూ వెళ్ళేది. దాని పేరు ఏమిటది? సైకిల్. గాలిలో ఎగిరేది. ఇక్కడ చూస్తున్నారు కదా, గాలిలో ఎగురుతూ వెళ్తోంది. దాని పేరు మనందరికీ బాగా తెలుసు, విమానం. నీటిలో ప్రయాణించేది. ఇక్కడ నీటిలో ప్రయాణిస్తూ వెళ్తోంది. చూడండి పిల్లలు, మరి దాని పేరు మనందరికీ తెలుసు కదా, ఏంటి దాని పేరు? పడవ. పట్టాలపై నడిచేది. ఇక్కడ ఉన్న బొమ్మలో పట్టాలపై నడుస్తూ వెళ్తోంది. దాని పేరు రైలు. ఇప్పుడు ఆ కృత్యాన్ని పూర్తి చేద్దాం. సరైన పదాలు ఖాళీలలో నింపండి. మొదటి ఖాళీని చూద్దాం. గాలిలో ఎగిరేది. ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి ఆధారాల్లో విమానం. రెండవ ఖాళీ నీటిలో ప్రయాణించేది. చూస్తున్నారు కదా, నీటిలో ప్రయాణించేది పడవ. మూడవ ఖాళీ పట్టాలపై నడిచేది, రైలు. నెక్స్ట్ నాలుగవ ఖాళీ చూస్తాం. తొక్కుతూ వెళ్ళేది, సైకిల్. మరొక కృత్యాన్ని చూద్దాం. సరైన పదాన్ని ఎంచి రాయండి. మొదటి ఖాళీని చూద్దాం. డాష్ కుడితే మంట. కోడి, దోమ. ఈ రెండిట్లో సరైన సమాధానం దోమ. దోమ కుడితే మంట. రెండవ ఖాళీ చూస్తాం. డాష్ తింటానంట. ఇక్కడ ఉన్నటువంటి ఆధారాల్లో దోశ, కోత. సరైన సమాధానం దోశ తింటానంట. మూడవ ఖాళీ చూస్తాం. డాష్ అరచునంట. ఇక్కడ ఉన్నటువంటి ఆధారాల్లో బోను, కోడి. రెండిట్లో ఏది సరైన సమాధానం? కోడి. నెక్స్ట్ నాలుగో ఖాళీ చూస్తాం. డాష్ ఎక్కితే తమట. ఇక్కడ ఉన్నటువంటి ఆధారాల్లో కోకిల, గోడ. ఈ రెండిట్లో సరైన సమాధానం గోడ. మరొక కృత్యాన్ని చూద్దాం. జతపరిచి రాయండి. మామిడాకులు, తోరణానికి ఉండాలి. దోసకాయ. దీనికి సరైన జత తినడానికి ఉండాలి. దోసకాయ తినడానికి ఉండాలి. నెక్స్ట్ కాగితం. దీనికి సరైన జత రాయడానికి ఉండాలి. కాగితం రాయడానికి ఉండాలి. నెక్స్ట్ రోకలి. ఈ పదానికి సరైన జత దంచడానికి ఉండాలి. రోకలి దంచడానికి ఉండాలి. నెక్స్ట్ కోకిల. దీనికి సరైన జత పాడడానికి ఉండాలి. కోకిల పాడడానికి